నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కారణం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మేము చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. మీ నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకు మీకు నిజంగా కృతజ్ఞతాభివందనాలు. ఇక చేయబోయే కార్యక్రమాల మీద మాకు ఉత్సాహం పెరగాలి అన్నా లేదా మీ నుంచి మేము సలహాలు సూచనలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం. ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు, లేదా మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నాయా, ఈ పని ఈ విధంగానే చేయటం వల్ల ఏమిటి లాభం, ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మీ మనసులో ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల. ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు, అందులోనూ లాస్ట్ టైం ఒక కాలి వేలు గురించి చాలా మీ నుంచి మంచి స్పందన రావడం వల్ల నాకే అనిపించింది చేతి వేళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని. అట్ ద సేమ్ టైం నెంబర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి. అదేవిధంగా వారాలకి సంబంధించి ఎలాంటి వారాల్లో పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎందుకు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి, అంతేకాకుండా ధనప్రాప్తి, నిరంతరం మనకి ధనప్రాప్తి కలగాలి అంటే మనం చేసే తప్పులు ఏమిటి, ఎలాంటి కళలు రావటం వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు ఈ రోజున మాట్లాడబోతున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే అండి. ముందు మీకు ఫస్ట్ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఈ కాలవేళ్ల గురించి మాట్లాడాము. అట్ ద సేమ్ టైం నెంబర్స్ గురించి, ముఖ్యంగా ఈ రెండు గురించి, ఎందుకంటే జనం నుంచి చాలా మంచి స్పందన వచ్చింది కాబట్టి. ఇక అదే కోవలో వారాలు, ఏ వారం పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ముఖ్యంగా సి సెక్షన్ కాకుండా, సిజరియన్ కాకుండా నార్మల్గా. అఫ్కోర్స్ అంటే పెయిన్స్ వచ్చే సి సెక్షన్ అయినా అఫ్కోర్స్ దాని కిందకే వస్తుంది. అండ్ ఏదైనా ప్రాబ్లంతో ఖచ్చితంగా సి సెక్షన్ చేయాలి అన్నా కానీ దాని కిందకే వస్తుంది. అది వేరే మ్యాటర్ అనుకోండి. అసలు ఆదివారం పుట్టిన వాళ్ళు, సోమవారం పుట్టిన వాళ్ళు, మంగళవారం పుట్టిన వాళ్ళు, ఇలా 7 రోజుల్లో ఏ రోజు పుడితే ఏ టైంలో పుట్టడం వల్ల, ఇంకా టైంతో సహా కాస్త మెన్షన్ చేస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, నిజంగా మనం ఈ టైంలో పుట్టాం కదా అని. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ టైము, ఈ డేట్, ఈ రోజు, ఇలా కూడా మనం ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వారాలకు సంబంధించి చెప్పండి. మొట్టమొదటిగా ఆదివారం ఏ విధంగా ఉంటుంది ఆదివారం పుట్టిన వాళ్ళకి? అయితే ఇప్పుడు మనము ఈ విషయాల గురించి, అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వారంలో పుట్టాలి కదా. అయితే ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక, మనకి శాస్త్రపరంగా మన ఋషులు అందించారు వారానికి సంబంధించి. తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ఇది చాలా మెయిన్ ఇన్ఫర్మేషన్. అవును, అంటే ఇది ఎవరి సొంతంగానే చెప్పేది కాదు, మనకి ఋషులు మనకి అందించిన సమాచారం, పంచాంగం ప్రకారము, జ్యోతిష ప్రకారము. అయితే ఈ వారాలకి అధిపతులు కూడా ఉన్నారు. ఆదివారానికి సూర్యుడని, సోమవారానికి చంద్రుడని, బుధవారానికి బుధుడని, ఇలా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిపతులు. 7 వారాలకి మనకి మిగతా గ్రహాలు ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళు దేని కోవలోకి చెందరన్నమాట. అది ఈ ఆదివారం గురించి ప్రస్తావన చేసినప్పుడు, ఆదివారం నెంబర్ 1 గ్రహాలకు అధిపతి రారాజు సూర్యుడు. ఆదివారం పుట్టిన వాళ్ళు అంత మంచి క్వాలిటీస్ ఉంటాయి ఆదివారం నాడు పుట్టిన వాళ్ళకి. అయితే ఈ గ్రహాలకు అధిపతి అంటే సూర్యుడు క్వాలిటీస్ ఏంటైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆదివారం పుట్టిన వారికి వర్తిస్తాయి అన్నమాట. అయితే ఈ ఆదివారము 1వ తారీఖు అయితే ఇంకా విశేషంగా ఉంటుంది. ఆదివారము ఇందాక మీరన్నట్టు సూర్యోదయ సమయం అయితే ఇంకా విశిష్టత అనమాట. అసలు బ్రహ్మాండం సూర్యోదయ సమయంలో నాకు ఇంత క్యూరియాసిటీ పెరుగుతుందంటే నిజంగా ప్రేక్షకులకు కూడా అలాగే ఉంటుంది. చెప్పండి. సూర్యోదయ సమయంలో అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు వాళ్ళు సూర్యుడి లాగా వెలుగుతారు. కెరియర్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వాళ్ళున్న పరిధిలో అంత మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇంకా మధ్యాహ్నం తర్వాత నుంచి కనుక పుట్టినట్టయితే కనుక, దట్టు అభిజిత్ ముహూర్తంలో పుడితే యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక వాళ్ళల్లో కొన్ని దైవిక శక్తులు వస్తాయి. మనకి ప్రతి దాంట్లోనూ అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది అనమాట. 11 చిల్లర నుంచి 12 చిల్లర మధ్యలో అప్పుడు పుడితే కనుక కొన్ని దైవిక శక్తులు వాళ్ళలోకి ప్రవేశిస్తాయి అనమాట. అయితే ఇంకా సాయంత్రం అవుతున్న కొద్దీ షింకుతుంది, అంటే తగ్గుతూ వస్తుంది అనమాట ప్రభావము. అయితే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయనేది చూద్దాం. ముందుగా సూర్యుడిలాగా తేజస్సుగా ఉంటారు. తర్వాత నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎట్లాంటి గ్రూపునైనా సరే
వీళ్ళు పర్ఫెక్ట్గా లీడ్ చేయగలుగుతారు, చేయగలుగుతారు. వాళ్ళని ఒక దారిలోకి వంచగలుగుతారు అనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వెళ్ళిపోతున్న వాళ్ళని తీసుకొచ్చి ఒక పరిధిలో, చీమలు ఎలా వెళ్తాయి అట్లా పర్ఫెక్ట్గా తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎదుటి వాళ్ళలో ఉన్న నెగిటివ్ని కూడా వీళ్ళు పాజిటివ్గా మార్చేస్తారు. వీళ్ళు మార్చుకోవడం కాదు, వాళ్ళని కూడా మార్చేసే లక్షణాలు ఉంటాయన్నమాట. తర్వాత ఏంటంటే వీళ్ళు ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. ఏ సమయంలోనూ వాళ్ళు తగ్గినట్టు ఉండరు, తగ్గరి అవకాశము ఉండదన్నమాట. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి తగ్గేదే లేదు. తర్వాత వీళ్ళలో మాట నిలబెట్టుకునే గుణం ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది అనమాట. నేను ఈ పని చెయ్యాలి అంటే తప్పనిసరిగా చేసేస్తాను, అట్ ఎనీ కాస్ట్ చేసేసే మిగతా పనులు చూస్తారనమాట. ఆ క్వాలిటీస్. తర్వాత గౌరవప్రదమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తారు. ఎవరి చేత వేలు ఒంపించుకునే అవకాశం ఉండదు. పొరపాటున వాళ్ళ కెరియర్లో ఎవరైనా అన్నా కానీ తర్వాత వాళ్ళే చిచ్చే ఇలాంటి మనిషిని అన్నాము అని వాళ్ళంతా వాళ్ళే సిగ్గుపడే ధోరణిలో వీళ్ళ తాలూకా ప్రవర్తన ఉంటుందన్నమాట. తర్వాత కుటుంబంలోనూ సమాజంలోనూ ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడము, గౌరవప్రదమైనటువంటి వీళ్ళని చూసి మేము కూడా ఇలాగ ఉంటే బాగుంటుంది అనుకున్నట్టుగా ఉంటారు. తర్వాత ఎవరి ఆధీనంలోనూ ఉండడానికి ఇష్టపడరు. అంటే రూలింగ్ చేస్తే ఇష్టపడరు, ప్రేమతో రూలింగ్ చేశారనుకోండి ఎట్లాగా సరెండర్ అయిపోతారనమాట. అంత సున్నితమైన మనస్కులు. తర్వాత వీళ్ళలో నిజాయితీ ఎక్కువ ఉంటుంది. మోసం చేద్దామని కానీ ఎవరినో అన్యాయం చేద్దామనే లక్షణాలు వీళ్ళలో ఉండవన్నమాట. అయితే వైస్ వర్సా ఏంటంటే కొంచెము గర్వం కూడా కనబడుతుంది వాళ్ళలో. ఎందుకు అన్ని మంచి చేస్తారు కాబట్టి ఆ పాటి గర్వం లేకపోతే బాగుండదు. గులాబీ అందంగా ఉంటుంది, మరి వాసన కూడా ఉంటే బాగుంటుంది కదా, అలాగనమాట ఇది. అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళల్లోని కొంచెము అంటే మంచి పాజిటివ్స్ ఉన్నాయి, మరి అనారోగ్య సమస్యలు కూడా కొంత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడి తాలూకా అంటే ఎప్పుడంటే గ్రహణాలు పట్టినప్పుడు, అందులోనూ సూర్యగ్రహణం పట్టినప్పుడు కొంచెం వీళ్ళు బలహీనమైపోతూ ఉంటారు. తర్వాత సాయంత్రం సమయంలో వీళ్ళు కొంచెం నిస్సత్తువుగా ఉంటారు. ఎందుకంటే సూర్యప్రభావం తగ్గుతూ ఉంటుంది కదా, ఆ సమయంలో చెయ్యలేనేమో అన్న సంకోచంతో ఉంటారు తప్ప చెయ్యలేకపోవడం అనేది ఉండదు. అది. అయితే వీళ్ళ బలాలు ఏంటంటే కనుక ధైర్యము, నిర్ణయ శక్తి, నాయకత్వ లక్షణాలు, ప్రసిద్ధి, ఫేమస్ అవుతారు ఎక్కువ. ఎక్కడ మారుమూలు ఉన్నా సరే వాళ్ళు ఐకానిక్గా ఉంటారు, అలాంటిది. అయితే బలహీనతలు ఏంటంటే కొంచెం ఇగో అనేది ఉంటుంది. తర్వాత ఒత్తిడికి ఎక్కువ గురవుతారు, స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు. ఎవరైనా ఏదైనా చిన్నది అన్నారనుకోండి, అయ్యో ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇలాగా, నేను ఎంత మంచి చేసినా ఎందుకు అంటూ ఉంటారు. అలాంటి మనస్తత్వంలోకి కుంగుతూ ఉంటారు. ఎక్కువగా బుర్రతో ఆలోచన చేస్తూ ఉంటారు. శారీరక ఆలోచన కన్నా బుర్రతో ఎక్కువగా వీళ్ళు పని చేయడం కానీ, బుర్రకి తీసుకోవడం కానీ, అంటే మెదడుకి స్ట్రెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట. అయితే తర్వాత తొందరగా కోపం వస్తుంది, వాళ్ళ తొందరగా తగ్గిపోతుంటుంది, ఆ క్షణం సేపు మాత్రమే. సో వీళ్ళని హాయిగా కళ్ళు మూసుకొని నమ్మవచ్చు, వాళ్ళు పనిచేస్తున్న ప్రాంగణంలో కానీ లేదా వాళ్ళ ఇంట్లో కానీ. అంత మంచి స్వభావం కలిగిన వాళ్ళు. అయితే ఈ సమయంలో వీళ్ళు ఏం చేయాలంటే తొందరగా నరదృష్టికి గురి అవుతుంటారు. ఈ విషయంలో కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకున్నా, తర్వాత అంటే ఎక్కడైనా నరదృష్టి పడుతున్నది అని అనిపించినప్పుడు వెంటనే రెమెడీ చేసేసుకుంటే కనుక తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఇష్టమైన రెమెడీస్ అంటే ఏంటంటే ఎక్కువ ఉప్పుకు సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి. నిమ్మకాయ, ఉప్పు, ఈ రెండింటికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటే కనుక వెంటనే దిష్టి పోయే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఎక్కువగా కాషాయ రంగు, ఎరుపు రంగు వస్త్రాలను మాత్రమే వీళ్ళు వాడుతూ ఉండాలి. ఫ్రీక్వెంట్గా ఎక్కడో దగ్గర ఎరుపు అనేది ఉండాలి లేదా కాషాయం ఉండాలి, సూర్యుడికి ఇష్టమైనవి. అయితే వీళ్ళు ఎక్కువగా ఒకటికి సంబంధించిన డేట్స్ కానీ, ఒకటి సింగిల్ ఒకటి కానీ, ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటాయనుకోండి, 1వ తారీఖు పెట్టుకోండి లేదా 10వ తారీఖు పెట్టుకోండి, 18 ఏంటిది 28ని పెట్టుకోండి. ఇలా ఒకటి కలిసి వచ్చేటట్టుగా పెట్టుకుంటే సక్సెస్ సాధిస్తారు. తర్వాత ఏ ముఖ్యమైన పనులు కానీ, నిర్ణయాలు కానీ తీసుకునేటప్పుడు 12 లోపు, తర్వాత ఆదివారం అయితే కనుక వీళ్ళ నిర్ణయాలకి తిరుగులేదనమాట. సో ఆదివారం అంటే శ్రేష్టమైన వారము. రైట్. చాలా చక్కగా చెప్పారు. మొత్తానికి ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టుగా 1, 19, 28
ఈ డేట్స్ ఒకసారి నోట్ చేసుకొని ఆదివారం నాడు పుట్టిన వాళ్ళు కాస్త ఆ డేట్స్లో ఎక్కువగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం రెడ్ అండ్ ఆరెంజ్ ఆల్మోస్ట్ అందరికి ఆ కలర్ ఎక్కువగా ఇష్టం కూడా ఉంటుందేమో ఆ రోజు పుట్టిన వాళ్ళకి. ఎనీవే చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు నిజంగా లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఎక్కడన్నా లీడ్ పొజిషన్లో కానీ ఉన్నారా? ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేనే రిప్లై ఇస్తాను మీకు. సో అందరికీ షేర్ చేయండి. ఆదివారం ఎవరెవరు పుట్టారో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సోమవారానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. నమస్తే.